హాయ్ హలో అండి, నా పేరు హరిత. వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈ రోజు నేను మీకు వాటర్ డిస్పోజబుల్ గ్లాసెస్ తోటి బ్యూటిఫుల్ గా ల్యాంప్ ఎలా తయారు చేయాలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. మన ఇంట్లో బర్త్డే పార్టీస్కో ఏ ఫంక్షన్స్ అయినా వచ్చిన గెస్ట్లకి వాటర్ ఇవ్వడానికి వాటర్ గ్లాసెస్ తెచ్చుకుంటాం కదా. వీటితోటి మనమే ఇంట్లో మన ఓన్ డిజైన్లో బ్యూటిఫుల్గా ల్యాంప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ల్యాంప్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్: పేపర్ వాటర్ గ్లాసెస్ అండి, ఇవి అక్రాలిక్ పెయింట్స్, గ్లూ, సెలోఫిన్ టేప్, పేపర్ ప్లేట్. ఇలా పేపర్ గ్లాస్ తీసుకొని నేను గ్రీన్ పెయింట్ తీసుకున్నానండి. గ్రీన్ తోటి ఈ పేపర్ గ్లాస్ మొత్తం ఇలా పెయింట్ చేసుకోవాలి. ఇలా గ్లాస్ మొత్తం గ్రీన్ కలర్ వేసుకున్నాం కదండి. ఈ ఎడ్జెస్ ని నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఆరెంజ్ వేస్తాను ఇప్పుడు నేను. ఇలా ఆరెంజ్ కలర్ తీసుకొని ఈ ఎడ్జ్ కి ఇలా ఆరెంజ్ కలర్ పెయింట్ వేయాలండి. నేను ఇప్పుడు గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో గ్లాస్ కి పెయింట్ చేశాను కదండి. ఇలాంటివి 3 గ్లాసెస్ ఇలాగే పెయింట్ చేసుకోవాలండి. ఇలా ఒక పేపర్ ప్లేట్ తీసుకోవాలండి. దీనికి నేను ఈ ఎడ్జ్ మొత్తం రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నానండి. ఇలా పేపర్ కి అవుటర్ బార్డర్ మొత్తం రెడ్ వేసాను కదా, మిడిల్ లో నేను ఈ పార్ట్ నేను పర్పుల్ వేసుకుంటానండి. నార్మల్ గా ప్లెయిన్ పేపర్ ప్లేట్ మీద వాటర్ గ్లాసెస్ ని ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. అదే మనం పెయింట్ చేసిన తర్వాత అరేంజ్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం 6 ప్లెయిన్ గ్లాసెస్ తీసుకోవాలండి. తీసుకుని అన్నిటికీ కంప్లీట్ గా రెడ్ కలర్ పెయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ గా గ్లాస్ కి పెయింట్ చేసుకోవాలండి. ఇలాగే కంప్లీట్ గా 6 గ్లాసెస్ కి పెయింట్ చేసుకోవాలి. ఇలా సెలోఫిన్ టేప్ తీసుకోవాలండి. తీసుకుని ఒక గ్లాస్ కి ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకుని ఇంకొక గ్లాస్ ని ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా మిడిల్ గ్లాస్ కి అన్ని గ్లాసెస్ ని సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది స్టిక్ చేసుకున్న తర్వాత. ఇలా మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో 3 గ్లాసెస్ పెయింట్ చేసుకున్నాం కదండి. వాటిని గ్లూ తోటి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా మనం రెడ్ కలర్ పెయింట్ తోటి 6 గ్లాసెస్ పెయింట్ చేసుకొని సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేసుకున్నాం కదా, వాటిని ఇలా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ ల్యాంప్ ని ఇలాగే షో పీస్ లా వాడుకోవచ్చండి. లేదంటే ఇలా లైట్ ఉంటుంది కదా, ఈ లైట్ ని ఇందులో ఇన్సర్ట్ చేసి మనం ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇలా లైట్ ని దీని లోపల ఇలా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే ఇలా వస్తుందండి. నైట్ టైం ఓన్లీ ల్యాంప్ మాత్రమే ఆన్ చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చూసారు కదండి, మన ఇంట్లో ఉన్న పార్టీ వాటర్ గ్లాసెస్ తోటే ఎంత బ్యూటిఫుల్ గా ల్యాంప్ తయారు చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేయండి. నా షో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.